అందరికీ నమస్కారం. వారంలో తలస్నానం చేయకూడని 2 రోజులు ఉంటాయి. మరి ఇప్పటి వరకు ఎవ్వరికీ కూడా తెలియని రహస్యం. ఈ విషయాలు పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఖచ్చితంగా ఈరోజు మన వీడియోలో ఎన్నో కీలకమైన విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా వారంలో తలస్నానం చేయకూడని ఆ 2 రోజులు ఏవి, ఇక ఒకవేళ తలస్నానం చేయడం వల్ల వచ్చేటటువంటి ఆ దుష్ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా తలంటూ స్నానం ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే ఆసక్తికరమైన విషయాలు కూడా ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. తలస్నానం, తలంటు స్నానం ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనే విషయం గురించి శాస్త్రాలు మనకు ఎన్నో సూచనలు చేసింది. వాస్తవానికి తలస్నానం చేసేవారికి ముఖ్యంగా అందరికీ వసతి కలగదు. అలాంటి వారు వారానికి 2-3 రోజులు తలస్నానం చేసేవారి కోసం ప్రత్యేకంగా వారంలోని కొన్ని దినాలలో తలస్నానం చేస్తే కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. దాంతోపాటుగా ఆరోగ్యకరమైన శరీరం కూడా కలిగి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మరికొన్ని రోజుల్లో తలస్నానం చేస్తే గనక అష్టదరిద్రాలు ఉంటాయి. ఇలాంటి విషయాలతో పాటు ప్రతికూల ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా తలంటు స్నానం ఏ రోజు చేస్తే మంచిది, తలస్నానం ఏ రోజు చేయాలి, అలాగే ఈ విషయం గురించి మనం శాస్త్రరీత్యా దీనిని పరిశీలించినట్లయితే స్నానాలు ఉదయం పూటనే చేయాలి. సూర్యోదయానికి పూర్వం చేస్తే చాలా మంచిది. పొద్దుపోయాక చేస్తే లేదా ఏదైనా తిన్న తర్వాత చేసినా అనారోగ్యం కలుగుతుంది. వృద్ధులు, రోగులు ఎండ వచ్చాక చేసినా తప్పులేదు. కానీ శరీరం సహకరించిన వారు మాత్రం శాస్త్రానికి విరుద్ధంగా పోతే తర్వాత కాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా స్త్రీలు తలస్నానం చేసే సమయంలో జుట్టును పూర్తిగా విరబోసి స్నానం చేయకూడదు. జుట్టు చివర్లు ముడివేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే శుభకరం, మంగళకరం. ముఖ్యంగా వారపు రోజులలో శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఆదివారం నాడు తలస్నానం, తలంటు స్నానం చేశారు అనుకుంటే ఆ రోజు అనుకూలంగా కాదు. ఫలితం శరీర కాంతి తగ్గుతుంది, కలత, అనారోగ్యం ఏర్పడుతుంది, దుఃఖప్రదమవుతుంది, సంతానానికి కూడా కీడు కలుగుతుంది. కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా తలస్నానం చేయవలసి వస్తే దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో ఏవైనా కొన్ని పూలను కలిపి తలంటుకొని స్నాన దోష పరిహారం జరుగుతుంది. ఇక సోమవారం రోజు తలస్నానం పనికిరాదు. ఫలితం కలవరంగా ఉంటుంది, కాంతిహీనమవుతుంది, భయం కలుగుతుంది. అయితే దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో మందార పూలను వేసి తలంటుకొని స్నానం చేస్తే దోష పరిహారం కాగలదు. ఇక మంగళవారం పూట తలస్నానం స్త్రీలు అస్సలు చేయకూడదు. చేస్తే గనుక ఆ ఫలితం విరోధం, అపాయం, ఆయుక్షీణం, భర్తకు పీడ కలుగుతుంది. దోష పరిహారం కోసం నూనెలో చిటికెడు పుట్టమన్ను లేదంటే ఆవు తొక్కినటువంటి మట్టిని గాని కలిపి తలస్నానం చేస్తే ఖచ్చితంగా దోష పరిహారం కలుగుతుంది. ఇక బుధవారం రోజున తలస్నానం చేస్తే శుభమైన ఫలితాలు కలుగుతాయి. ఫలితం లాభం, ఇంకా కీర్తి, సంపద కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, బుద్ధి వికసిస్తుంది. ముఖ్యంగా తర్వాత గురువారం రోజు తలస్నానం చేస్తే గనక ఫలితం అశాంతి, విద్యాలోపం, ధన వ్యయం, కీడు, ఇంకా శత్రువులు అధికమవ్వడం. దోష పరిహారం కోసం నూనెలో గరిక గాని పుష్పాలను గాని కలిపి తలంటుకొని స్నానం ఆచరిస్తే దోష పరిహారం కాగలదు. శుక్రవారం తలస్నానం చేసిన ఫలితం అశాంతి, వస్తునాశనం, రోగప్రదం. దోష పరిహారం కోసం నూనెలో చిటికెడు విభూదిని గాని గోమయాన్ని గాని కలిపి తలంటుకొని స్నానం చేస్తే దోష పరిహారం అవుతుంది. ఇక శనివారం పూట చేస్తే తలస్నానం చేస్తే గనుక ఖచ్చితమైనటువంటి ఫలితాలు దక్కుతాయి. ఆయుర్వృద్ధి, వస్తు సేకరణ లాభం, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, శుభకరంగా ఉంటుంది. ఈ రోజున తప్పకుండా అందరూ కూడా తలస్నానం చేస్తే మంచి ఆరోగ్యాన్ని పొందుకున్న వాళ్ళవుతారు. ఇక శాస్త్ర ప్రకారం తలస్నానం, తలంటు స్నానాన్ని బుధవారం, శనివారం రోజుల్లో చేస్తే గనుక శుభప్రదంగా ఉంటుంది.
ముఖ్యమైన పండుగ పర్వదినాలలో, పుణ్యక్షేత్రాలలోనూ పుట్టినరోజు నాడు తలస్నానం చేయడానికి శాస్త్రపరంగా ఎలాంటి నియమాలు లేవు. అది ఏ వారమైనా కూడా నిస్సంకోచంగా తలస్నానం చేయవచ్చని శాస్త్రం సూచిస్తుంది. ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతిరోజు తలస్నానం చేసే అలవాటు ఉన్నవారికి ఈ నిబంధనలు వర్తించవు. కాబట్టి ఆ యొక్క పరిహారాలు అలాగే ఫలితాలు ఖచ్చితంగా చూసుకొని ఆ తర్వాత తలస్నానం చేసుకుంటే మంచిది. వారానికి 2 సార్లు చేసే వాళ్లకే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయి. ముఖ్యంగా ప్రతిరోజు తలస్నానం చేసేవారు, వారానికి 2 సార్లు స్నానం చేసేవారైనా, కనీసం నెలలో 4 సార్లు అయినా వారంకి అంటే స్నానపు చేసే నీటిలో చిటికెడు పసుపు, కర్పూరం పొడి వేసుకొని తలస్నానం చేయడం వల్ల వాళ్లకున్నటువంటి గ్రహదోష నివారణలకు చక్కని తరుణోపాయంగా ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు పురుషులు ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందామండి. సోమవారం రోజున పురుషులు తలస్నానం చేస్తే వారి అందం మరింత పెరుగుతుందట. అయితే మంగళవారం నాడు తలంటు స్నానం చేస్తే విపరీతమైనటువంటి దుఃఖానికి కారణమవుతారట. దాని తర్వాత బుధవారం పురుషులు తలస్నానం చేస్తే గనుక లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభిస్తాయి. గురువారం పూట పురుషులు తలంటు స్నానం పోసుకుంటే ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయట. దీనివల్ల అప్పుల బాధలు కూడా ఎక్కువ అవుతాయట. దీని గురించి ఎలాంటి పరిహారం లేకుండా బాధలు పడతారు. కాబట్టి గురువారం పూట ఆర్థిక సమస్యలు తగ్గాలన్నా లేదంటే అప్పుల బాధలు తగ్గాలన్నా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం పూట తలంటు పోసుకోకూడదు. ఇక శుక్రవారం చూసుకున్నట్లయితే తలస్నానం చేస్తే గనుక అనుకోని ఆపదలు కలుగుతాయని చెబుతూ ఉంటారు. మగవాళ్ళు శనివారం రోజు తలస్నానం చేస్తే మహాభోగాలు కలుగుతాయి. ఇక ఆదివారం గనక తలంటు స్నానం చేస్తే తాపంతో పాటు ఆ కోరికలు కూడా పెరుగుతాయట. కాబట్టి పురుషులు ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయో చూసుకొని ఆ రోజుల్లో మీరు తలస్నానం చేస్తే గనుక మంచి వృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా సోమవారం రోజు, అదేవిధంగా బుధవారం రోజున గనుక మీరు తలంటు స్నానం చేస్తే చాలా మంచి ఫలితాలు దక్కుతాయి. అయితే మరలా ఇందాక స్త్రీలకు చెప్పినట్లుగానే మరలా పురుషులకు కూడా చెప్పేటటువంటి నియమం ఏంటంటే, ఈ స్నానం అనేది కేవలం వారంలో 2 రోజులు మాత్రం చేసే వాళ్లకు మాత్రమే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయి. ప్రతిరోజు గనుక మీకు తలంటు స్నానం పోసుకునే అలవాటు ఉండి ఈ విధంగా గనుక మీరు ముందుకు వెళ్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ నియమాలు నిబంధనలు వర్తించవు. కాబట్టి మీరు కేవలం వారంలో 2 రోజులు మాత్రమే తలంటు పోసుకునే వాళ్ళు ఈ యొక్క రోజుల్ని గుర్తుపెట్టుకొని ఆ విధంగా తలంటు స్నానం చేస్తే గనక మీకు ఎన్నో సుఖ ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటుగా శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. మీ యొక్క బాధలు, అప్పు బాధలు, ఇంకా ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలను పొందుకుంటారు. ఈ విధంగా వారంలో తలస్నానం చేయకూడని ఆ 2 రోజుల్ని గుర్తుపెట్టుకొని నియమ నిబంధనలతో, దోష పరిహార నివారణలతో మీరు తలంటు స్నానం చేసుకుంటే మీ జీవితం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక దాంతో పాటుగా మీకు లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది. మరి ఇలాంటి మరొక్క వీడియోతో మీ ముందుంటా. ధన్యవాదాలు.